గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈ ఆస్క్ మనీ పర్ షో ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clock మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాం. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా #ఆస్క్ మనీ పర్సన్ కింద కామెంట్ సెక్షన్లో రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. మంచి క్వశ్చన్స్ అని నెక్స్ట్ ఆస్క్ మనీ పర్ షోలో పికప్ అయిపోతాయి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. ఆయన సిద్ధార్థ రసగి సార్ మీటప్లో చెప్పిన క్యాష్ ఈపీఎస్ ఎలా చెక్ చేయాలి? ఒక కంపెనీ క్యాష్ ఈపీఎస్ 12% ఉండాలి అన్నారు. ఆయన కాస్త క్యాష్ ఈపీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరైతే మన మీటప్ అటెండ్ అవ్వని మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ గైస్ కాన్సన్ట్రేట్ చేసి వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం నార్మల్గా ఏం చేస్తాం, ఏదైనా కంపెనీ యొక్క పీఈ మల్టిపుల్ చూసి పీఈ మల్టిపుల్ ఆధారంగా వాల్యుయేషన్ మనం జడ్జ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో తీసుకుంటాం. ఈ పీఈ మల్టిపుల్లో ఏంటి మనకి ఏం చెప్తుంది? ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్. ఈపీఎస్ అంటే ఏంటి? ఎర్నింగ్ పర్ షేర్. ఈ షేర్ యొక్క ఎర్నింగ్ ఎంత ఉన్నది అన్నది ఈపీఎస్ మనకు చెప్తుంది. ఈపీఎస్ మనకు ఎలా డిరైవ్ అవుతుంది? మనం బ్యాక్కి వెళ్తున్నాను ఒక్కొక్క స్టెప్. ఈపీఎస్ ఎలా డిరైవ్ అవుతుంది అంటే మన P&L స్టేట్మెంట్లోని ఏదైతే సేల్స్ రికార్డ్ అయ్యి సేల్స్ తర్వాత ఎక్స్పెన్స్లు, ట్యాక్స్ కాంపోనెంట్ ఇవన్నీ పోగా మనకి ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉంటుందో ఆ నెట్ ప్రాఫిట్ని మనం యావరేజ్ నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ ఏవైతే ఉంటే వాటిలో డివైడ్ చేస్తే మనకి ఈపీఎస్ అన్నది వస్తుంది. ఇక్కడ మన ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ వీడియోస్, P&L స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో, బ్యాలెన్స్ షీట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని ఫాలో అయిన మన సబ్స్క్రైబర్స్కి అయితే క్లియర్గా తెలుసు. నేను రిపీటెడ్గా చాలాసార్లు ఆ వీడియోస్లో చెప్పాను. P&L స్టేట్మెంట్ని ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో ఫ్రాడ్ ప్రమోటర్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేయొచ్చు. లేని సేల్స్ని చూపించవచ్చు, లేని ప్రాఫిట్స్ని చూపించవచ్చు. చాలా కేసుల్లో ఏంటంటే వాళ్ళకి అమ్మేసాక ఆ డబ్బులు రాకుండానే వాళ్ళు నెట్ ప్రాఫిట్ కింద చూపించేస్తారు. దాని తర్వాత రైట్ ఆఫ్ షేరింగ్ అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో ప్రాఫిట్ కాంపోనెంట్ ఏదైతే మనకు P&Lలో కనబడుతుందో ఈ ప్రాఫిట్ కాంపోనెంట్ని మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి మనం ఏదైతే ఈపీఎస్ చూసినామో నార్మల్ ఈపీఎస్ ద్వారా నార్మల్ పీఈ మల్టిపుల్ ఏదైతే చూసినామో అది మనకి రైట్ పిక్చర్ ఇవ్వదు. రియల్లీ ఆ కంపెనీ సంపాదించిన ప్రాఫిట్ అదా కాదా అన్నది మనకి రైట్ పిక్చర్ ఇవ్వదు. అదే క్యాష్ ఫ్లో విషయంకి వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీడియోలో చెప్పాను కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేయడం కొంచెం కష్టం. స్టిల్ కొందరు దొంగలు చేస్తారు, బట్ రేర్ కేసెస్ కొంచెం కష్టం కంపేర్ టు P&Lని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఏంటంటే మనం ఇంత సేల్స్ వచ్చి ఇంత ప్రాఫిట్ అనేది చూపించడమే, మనకి నిజంగా బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బులు వచ్చేయలేదు అన్నది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కనబడుతుంది కదా. బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అలా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ బట్టి తీస్తారు కాబట్టి మ్యానిపులేట్ చేయడం కష్టం. కాబట్టి ఈ క్యాష్ ఫ్లో ఆధారంగా మనం క్యాలిక్యులేట్ చేసేది క్యాష్ ఈపీఎస్ అన్నమాట. క్యాష్ ఈపీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని యావరేజ్ నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ మనం డివైడ్ చేసామనుకోండి, మనకి క్యాష్ ఈపీఎస్ వస్తుంది. ఈ క్యాష్ ఈపీఎస్ మనకి ఏం చెప్తుంది? అండ్ 12% అన్నది క్యాష్ ఈపీఎస్ ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 12% గ్రో అవుతున్నది అంటే దట్స్ ఎ రియలీ గుడ్ కంపెనీ అన్నారన్నమాట. అంటే లెట్స్ సే లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ యొక్క క్యాష్ ఈపీఎస్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ₹100 ఉన్నది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ క్యాష్ ఈపీఎస్ 112 అయింది అనుకుందాం. దాని నెక్స్ట్ ఇయర్ అలా 12% చొప్పున వెళ్తున్నది అనుకోండి, దట్స్ ఎ రియలీ గుడ్ సైన్ అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. సో ఈ క్యాష్ ఈపీఎస్ వల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్, ఒకవేళ ప్రమోటర్ P&Lని మ్యానిపులేట్ చేస్తున్నా కూడా మనకి క్యాష్ ఫ్లోలోని ఏంటంటే మ్యానిపులేట్ చేయడం కష్టం. కాబట్టి మనం ఆ కంపెనీకి రియల్గా ఎంత క్యాష్ వచ్చిందో తెలిసిన దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసే పీఈ మల్టిపుల్ అవుతుంది. కాబట్టి క్యాష్ ఈపీఎస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసే పీఈ మల్టిపుల్ ఎలా అంటే ప్రైస్ డివైడెడ్ బై నార్మల్ ఈపీఎస్ బదులు క్యాష్ ఈపీఎస్ మల్టిపుల్ తీసుకున్నాం అనుకోండి, అలా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దట్స్ ఎ బెటర్ వే ఆఫ్ ఇట్. ఇలాగా చాలా వరకు మనం ఫ్రాడ్ కంపెనీస్ని అవాయిడ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో క్యాష్ ఈపీఎస్ ఇస్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ మురళీకృష్ణ గారు అడుగుతున్నారు. కంగ్రాచులేషన్స్ సాగర్ అండ్ మనీ పర్స్ టీమ్, యూ ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ షేర్ మార్కెట్. ఐఎమ్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ యువర్ డైలీ మనీ షో ఫ్రమ్ లాస్ట్ 2 years ఆఫ్టర్ మై వర్కింగ్ అవర్స్. ఐఎమ్ ఏ ఎంప్లాయీ. I'm in markets from last 11 years but never made profits in last 9 years. But from last 2 years, I've gained good profits. I have changed my perception towards market after watching your videos. Earlier, I thought share market is gambling. Now I pay respect to my investments and closely observing the market updates. Wonderful, Andy. Nice to see that transformation. My question is, I have invested in defense sector in Bharat Electronics in 2017. Nearly 1000 shares at 148 rupees I bought. From last 1 year, the stock has moved nearly 70% and now stock is trading at around 330 rupees. As per my conviction, they are having good order book and company also declared bonus issue. Will there any up move? Should I hold or sell
కైండ్లీ టెల్ మీ యువర్ వ్యూ ఆన్ దిస్ స్టాక్. ఓకే, హాయ్ మురళి గారు. ఫస్ట్ థింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గానే కాదు, డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్గా ఈ స్టాక్స్కి అయితే టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్లోని దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాక్షన్ హ్యాపెనింగ్. క్లియర్లీ మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ సెక్టర్ రిలేటెడ్గా మా వర్క్ని అయితే స్టార్ట్ చేసాం. రీసెర్చ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ ఈ సెక్టర్లోని లాట్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతున్నది రీసెంట్ టైంలో. దీనివల్ల కొన్ని కంపెనీస్ అయితే చాలా బెనిఫిట్ పొందనున్నాయి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకదాని గురించి నేను ఇంకా కామెంట్ చేయలేను. ఇక్కడ ఈ సెక్టర్లోని ఇంకా బెటర్ కంపెనీస్ ఏమున్నాయి అన్నది మా వర్క్ కంప్లీట్ అయిపోయాక నేను మీకు షేర్ చేయగలను. అండ్ డెఫినెట్లీ ప్రైవేట్ ప్లేయర్స్ విల్ డూ బెటర్ దెన్ పిఎస్యూ, అదైతే చెప్పగలను. పిఎస్యూస్ ఆర్ ఆల్సో గెటింగ్ గుడ్ ఆర్డర్ బుక్, బట్ ప్రైవేట్ ప్లేయర్స్ విల్ డూ బెటర్ దెన్ పిఎస్యూస్. సో ఈ డిఫెన్స్ థీమ్లోని ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, డిఫెన్స్ రిలేటెడ్గా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ మీద మనం ఫోకస్ పెట్టడం బెటర్. ఎందుకంటే వీళ్ళకి మన డొమెస్టిక్ ఆర్డర్స్తో పాటు గ్లోబల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో దట్స్ ఎ రియలీ గుడ్ సైన్. అండ్ అలాగే లాట్ ఆఫ్ యాక్టివిటీ అయితే జరుగుతున్నది. ఈ సెక్టర్ మీద ఫోకస్ చేయండి గైస్. ఇక్కడ మనం వి మైట్ పికప్ ఎర్లీ స్టేజ్లోనే 1-2 మంచి స్టాక్స్ పికప్ చేయగలిగా అనుకోండి, మల్టీఫోల్డ్ రిటర్న్ సంపాదించే స్కోప్ అయితే ఉంటుంది. వర్క్ కంప్లీట్ అయిపోయాక ఈ సెక్టర్లో మేము ఏ స్టాక్స్ ప్రిఫర్ చేస్తున్నాం అన్న డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్, ఈ వీడియోలో నేను ఏవైతే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తానో ఆన్సర్స్ హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫీర్లెస్ అనే ఐడి నుంచి వచ్చింది. సార్, ఐఎమ్ హోల్డింగ్ సాధన నైట్రో షేర్. ఈజ్ ఇట్ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఫర్ 1 year or 2 years? ఓకే, యాక్చువల్లీ రీసెంట్ టైంలో స్టాక్ ఎప్పుడైతే 120 నుంచి 160 రేంజ్కి మూవ్ అయిన తర్వాత చాలా మంది నుంచి అయితే ఈ క్వశ్చన్ వస్తుంది. సి గైస్, 1 year or 2 year టైం ఫ్రేమ్ ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. బిజినెస్ పరంగా ఏం జరుగుతుందో నేను మీకు చెప్పగలను. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు 90% మన రెగ్యులర్ ఫాలోవర్స్కి తెలుసు ఐఎమ్ పర్సనలీ హోల్డింగ్ అని. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే డిస్క్లోజర్. సో నా ఆన్సర్ని మీరు బయాస్గా తీసుకుని దాన్ని ఇగ్నోర్ చేయండి, మీరు ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేసుకోండి. నా వ్యూ నేను షేర్ చేస్తాను క్వశ్చన్ వచ్చిన దాని ప్రకారం. మా వ్యూ ఏంటంటే బిజినెస్ పరంగా వీళ్ళు ఏదైతే లాస్ట్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారో, నైట్రోబెంజిన్ రూట్లోని పారామినోఫినాల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామని వరల్డ్లోని సెకండ్ కంపెనీ ఇది. నైట్రోబెంజిన్ రూట్లోని ప్యాప్ మ్యానుఫ్యాక్చరింగ్లో నైట్రోబెంజిన్ రూట్లోని ప్యాప్ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ రూట్లో కన్నా ఇక్కడ కాస్ట్ తక్కువలో చేయొచ్చు. అండ్ అలా గ్రీనర్ వే, ఎందుకంటే 1 step ప్రాసెస్ కాబట్టి గ్రీనర్ వే అంటారు. సో అండ్ పారాసిటమాల్ టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళ దగ్గర నుంచి పారామినోఫినాల్ కొనుక్కోవాలి కదా. సో వాళ్ళకి యాక్చువల్లీ మార్జిన్ ఎక్కువ రేటు, ఎందుకంటే వీళ్ళు తక్కువలో ఆఫర్ చేయగలుగుతారు కాబట్టి ఈవెన్ చైనీస్ కంపెనీస్తో కంపేర్ చేస్తే. ప్రజెంట్ ఎవరికైతే అస్సలు ఐడియా లేదో వాళ్ళు చెప్తున్నాను, ప్రజెంట్ మన కంట్రీలో మనం పారాసిటమాల్ ఏదైతే కన్స్యూమ్ చేస్తామో అందులో వాడే ఏపీఐ ఏదైతే ఉంటుందో చాలా వరకు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ, ఎందుకంటే చైనీస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువగా ఆఫర్ చేయగలుగుతారు కాబట్టి. అవి నైట్రోబెంజిన్ రూట్ వల్ల ఏంటంటే సాధారణ నైట్రో చైనీస్ కంపెనీస్కి కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. సో కాంపిటీషన్ ఇవ్వగలిగినప్పుడు ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ ప్లే అవుతుంది. అండ్ పారాసెటమాల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్జిన్స్ పెరిగాయి అనుకోండి, వాళ్ళు వీళ్ళ నుంచి కొన్నట్టయితే వీళ్ళు ప్లాంట్ కమిషనింగ్ త్వరలో జరగచ్చు. సో జరిగినట్టయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, వీళ్ళ సేల్స్ నెంబర్లోని బాటమ్ లైన్ నెంబర్లోని మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో దానివల్ల యాక్చువల్లీ ఓవరాల్గా వీళ్ళ ఈపీఎస్ గ్రో అవ్వడం అండ్ అలాగే పిఈ మల్టిపుల్, ఇప్పుడు చూసినట్టయితే పాత బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఎర్నింగ్స్ ఆధారంగా మీకు పిఈ మల్టిపుల్ ఏదైతే ఉన్నదో అది కనబడుతుంది. బట్ ఈ నైట్రోబెంజిన్ రూట్లో వీళ్ళు పారామినోఫినాల్ ఏదైతే తయారు చేయబోతున్నారో దాని యొక్క నెంబర్స్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. అవి స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దెన్ ఆటోమేటిక్గా మనకి రీసెర్చ్ రిపోర్ట్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. బట్ స్టిల్ ఇట్స్ ఏ రిస్క్ ఎక్కడ ఉన్నదంటే వీళ్ళు ఏవైతే శాంపిల్స్ వాళ్ళకి ఇచ్చి ఉంటారో పారాసిటమాల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఎక్కడ రివార్డ్ ఉండదు. సో ఆ రిస్క్ ఉంటుంది. అది యాక్సెప్టెన్స్ బాగా వచ్చింది అనుకోండి, దెన్ వీళ్ళకి ఆర్డర్స్ బాగా వస్తాయి. ఆర్డర్స్ బాగా వచ్చినట్టయితే వీళ్ళు సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ ద బిజినెస్ లెవెల్ ఎక్స్పెక్టేషన్. సో ఇది జరిగినట్టయితే స్టాక్ కూడా ఆటోమేటిక్ ఎర్నింగ్స్ పెరిగితే ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ కూడా మనకు మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ వాజ్ మై థీసిస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంపెనీ. సో ఇది నెక్స్ట్ 1 year or 2 year అంటే ఎండ్ ఆఫ్ ది డే పాప్ ఈజ్ ఏ కమోడిటీ కెమికల్ కదా, ఇట్స్ నాట్ ఏ స్పెషలైజ్డ్ కెమికల్ కాదు. సో కొన్నాళ్ళు అంటే వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నంతకాలం వీళ్ళు సేల్స్ పెరుగుతూ
ఉన్నంతకాలం వీళ్ళు ప్రాఫిట్స్ పెరుగుతున్నంతకాలం ప్రాఫిట్ పెరిగినట్టయితే ఆటోమేటిక్గా మనకి స్టాక్ ప్రైస్లో ఆ రీరేటింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ అట్ సర్టెన్ పాయింట్ అది అవుతుంది. సో కమోడిటీ కెమికల్ కాబట్టి అది కూడా గుర్తుంచుకోవాలి. సో మనం క్లోజ్లీ ట్రాక్ చేయాలి. అండ్ అలాగే ఏదైతే క్యాష్ వీళ్ళకి వస్తుందో న్యూ బిజినెస్ ద్వారా వచ్చిన క్యాష్ని మేనేజ్మెంట్ ఎలా యూటిలైజ్ చేస్తుందని అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దట్ అనదర్ 3-4 years డౌన్ ద లైన్ మ్యాటర్ అది. ఎనీవేస్, బట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, అండ్ పారాసిటమాల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న యాక్సెప్టెన్స్ లెవెల్ ఎలా ఉన్నది, వీళ్ళు ప్లాన్స్ ఎప్పుడు కమిషన్ అవుతున్నాయి, వీళ్ళ సేల్స్ నెంబర్స్లో అవి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, అండ్ వస్తున్న క్యాష్ని మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వీటిని మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ లైక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ కదా, మనం ఇన్వెస్ట్ చేస్తాం మర్చిపోయి ఉన్న టైప్లో కాదు. వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ గోయింగ్ ఇట్ ఈచ్ స్టెప్ టైంలోని మనం ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు నాకు తెలిసి శాంపిల్స్ పంపించి అది యాక్సెప్టెన్స్ పార్ట్ మనకి నెక్స్ట్ కాన్ఫరెన్స్ కాల్లోని పారాసిటమాల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో మనం అటెండ్ అడగగలిగినట్టయితే దెన్ వీ మైట్ గెట్ సమ్ ఆన్సర్ వచ్చినట్టు దాన్ని బట్టి నాకు ఇంకొంచెం ఏమైనా క్లారిటీ వస్తే మీకు ఫర్దర్గా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వంశీకృష్ణ గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్స్ యాజ్ దే వర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సెల్ మాడ్యూల్స్. ఫ్యూచర్లో కూడా స్టాక్ మంచి అప్ సైడ్లో ఉంటుందని ఇన్వెస్ట్ చేశాను. వాట్స్ యువర్ వ్యూ ఆన్ ది స్టాక్? ఈ స్టాక్ ఒకటే కాదు, సోలార్ ఈపీసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే వాటన్నిటి మీద నా వ్యూ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఓకే, ఎంజాయ్ ది రైడ్. బట్ ఒక రిస్క్ని గుర్తుంచుకోండి, ఇది కమోడిటీ బిజినెస్. సో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, ఈ బిజినెస్లో ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. సో ఆ రిస్క్ ఉంటుంది. దెర్ ఈజ్ నో స్పెషలైజేషన్ ఇన్ ఇట్. సో ఆ రిస్క్ని గుర్తుంచుకోండి. స్టాక్ ప్రైస్ ఎంతైతే పెరుగుతున్నాయో వీటిలోని ఏదైతే మూమెంటం మార్కెట్లో యూఫోరియా ఉన్నదో ఆ యూఫోరియా అయ్యే వరకు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. బట్ వన్స్ యూ ఫీల్ యూఫోరియా అయిపోయింది అనిపించినట్టయితే ఎగ్జిట్ ఇట్. ఇట్స్ నాట్ మనం లాంగ్ టర్మ్లోని వాళ్ళ దగ్గర ఒక సమ్ స్పెషలైజేషన్ ఉన్నది, దానివల్ల వీళ్ళు ఎక్స్పోనెన్షియలీ కంపెనీస్ గ్రో అవుతాయని చెప్పి మనం అనుకోలేం. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండొచ్చు. లిస్టెడ్ ప్లేయర్సే కాదు, అన్లిస్టెడ్ ప్లేయర్స్ కూడా చాలామంది అయితే ఈ సెగ్మెంట్లో ఎంటర్ అవుతున్నారు. ఎవరైనా ఎంట్రీ తీసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ మనకి ఎవరైనా ఎంట్రీ తీసుకోగలరంటే యూ నో వాట్ విల్ హ్యాపెన్ టు దట్ బిజినెస్. ఓకే, అందరూ బిజినెస్లో ఉంటారు, బట్ ఎవరు డబ్బులు సంపాదించరు. సో ఆ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ని గుర్తుంచుకోండి. నౌటి సండే ఫండే మీసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి డిస్కవరీ ప్లస్లోని ది సీక్రెట్స్ ఆఫ్ కోహినూర్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. పిల్లలతో పాటు చూడడానికి ప్రయత్నించండి. ఇట్స్ వర్త్ లుకింగ్ ఎట్ దిస్ డాక్యుమెంటరీ. మనకి కోహినూర్ రిలేటెడ్ జర్నీ ఇన్ఫర్మేషన్ అంతా మనకు దొరుకుతుంది. చెక్ ఇట్ అవుట్, షార్ట్ డాక్యుమెంటరీ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంత్ గారు అడుగుతున్నారు. ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ కిటెక్స్ గార్మెంట్స్. ఐ ఫీల్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ గుడ్ వాల్యుయేషన్. ఓకే, గుడ్ క్వశ్చన్. నేను కిటెక్స్ రిలేటెడ్గా మాత్రమే కాకుండా ఎంటైర్ టెక్స్టైల్ వాల్యూ చైన్ రిలేటెడ్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో దట్ మీకు మన మిగిలిన వ్యూవర్స్కి ఈ ఆన్సర్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకున్నాను. టెక్స్టైల్ థీమ్ ఇస్ అ వాస్ట్ థీమ్. టెక్స్టైల్ స్టాక్స్ పెరుగుతున్నాయి అంటే టెక్స్టైల్లోనే మనకి స్పిన్నింగ్ మిల్ కంపెనీస్ ఉంటాయి, హోమ్ టెక్స్టైల్ కంపెనీస్ ఉంటాయి, గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, చిల్డ్రన్ స్పెషల్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళు ఉంటారు. సో ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లోని టెక్స్టైల్ అనగానే మనకు చాలా కంపెనీలు వస్తాయి అన్నమాట. ఇక్కడ హోమ్ టెక్స్టైల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది యాక్చువల్లీ ఈ సెగ్మెంట్లోని కంపెనీలని రికమెండ్ చేస్తుంటారు టెక్స్టైల్ థీమ్ అనగానే. లాస్ట్ 1-2 yearsలో స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. బట్ సస్టైనబిలిటీ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ఒక రిస్క్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు అండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ క్లయింట్ ఎవరైతే ఉంటారో లైక్ వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళు సప్లై చేస్తారు కదా. హోమ్ టెక్స్టైల్ ఆర్ నార్మల్ గార్మెంట్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా కొనొచ్చు. ఓకే, వేరే పిల్లల బట్టలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మాత్రం రిస్క్ తీసుకోరు. ఎందుకంటే పిల్లల బట్టల విషయంలోని ఆ స్పెషలైజేషన్ కావాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది దగ్గర నుంచి కొంటారు. అందుకని మనకి పిల్లల బట్టలు మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్స్టైల్ కంపెనీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందులో కిటెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. కిటెక్స్ కాకుండా మనకి వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. కిటెక్స్ విషయంకి వచ్చేసరికి ఐ హ్యావ్ వన్ కన్సర్న్. ఆ ప్రమోటర్కి పొలిటికల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా మనకు వినబడుతుంటాయి అన్నమాట. సో జనరల్లీ నాకు పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్తో కొంచెం భయపడతాను. దట్ ఈస్ అ రిస్క్ విచ్ ఐ సీ విత్ కిటెక్స్. సో ఈ స్పేస్లోనే మిగిలిన కంపెనీస్ ఏవైతున్నాయి ఆ కంపెనీస్కి యాక్చువల్లీ ఎంటైర్ స్పేస్కి అడ్వాంటేజే, కిటెక్స్ కూడా అది అడ్వాంటేజే.
ఓకే, ఎప్పుడైతే మనకి టెక్స్టైల్ రిలేటెడ్ ఆర్డర్స్ ఇండియాకి ఎక్కువగా రావడం స్టార్ట్ అవుతుందో వచ్చినప్పుడు మొత్తం వాల్యూ చైన్లో అన్ని కంపెనీస్కి ఆర్డర్స్ వస్తాయి. బట్ ఇక్కడ కొన్ని కంపెనీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న కంపెనీస్కి అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ స్పేస్లో మిగిలిన కంపెనీస్ ఏవైతే ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ వన్ కంపెనీ పేరు ఎందుకు చెప్పట్లేదంటే అప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్నది. లాస్ట్ టాస్క్లో కూడా చెప్పాను, యూరోప్ రిలేటెడ్గా ఇవన్నీ రిస్క్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్పట్లేదని. చాలామంది మళ్ళీ వెళ్ళుకొని రిస్క్ తీసుకుంటారు, మళ్ళీ దాని తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు ఏమైంది అని చెప్పి. బట్ కరెక్షన్ వస్తే మాత్రం ఈ స్పేస్లో ఉన్న మిగిలిన కంపెనీస్ ఏవైతే వాటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ సంపాదించే స్కోప్ ఉంటుంది అన్నది నా వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ రామ్ కౌశిక్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ఎంపవరింగ్ రీటైల్ ఇన్వెస్టర్స్. సారిగమ ఆల్రెడీ ఉన్న క్యారవాన్ బిజినెసే అనవసరం అనుకుంటున్నట్టయితే కొత్తగా ఫీచర్ ఫోన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. వాట్స్ యువర్ వ్యూ ఆన్ ఇట్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో దీని ఇంపాక్ట్ తెలుస్తుందా? ఈ పారామీటర్ గురించి ఏమైనా చెప్పండి. ఓకే, నాకు కూడా నచ్చలేదండి ఏదైతే ఫీచర్ ఫోన్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంతమంది బై చేయొచ్చేమో, కానీ దట్స్ నాట్ ఎ వెరీ లార్జ్ మార్కెట్ అన్నది నా వ్యూ. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్కి ఇంకేదైనా బెటర్ వ్యూ ఉండొచ్చేమో. నాకు కూడా నచ్చలేదు కాల్ రిలేటెడ్గా. బట్ వాళ్ళ మేజర్ బిజినెస్ ఏదైతే ఉన్నో దట్ ఈస్ వెరీ గుడ్ బిజినెస్. వాళ్ళ ఆల్బమ్ కానీ ఇవన్నీ కూడా మంచి ఆల్బమ్. అండ్ అలాగే మూవీ బిజినెస్ రిలేటెడ్గా కూడా లో బడ్జెట్ మూవీస్ తీసి వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్ముతున్నారు కాబట్టి మూవీ బిజినెస్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ క్యారవాన్ బిజినెస్లోని ఈ ఎలొకేషనే నాకు నచ్చలేదు. లెట్స్ సీ నెక్స్ట్ రిజల్ట్ టైంలో కాన్ఫరెన్స్ కాల్ టైంలో కనెక్ట్ అవ్వడానికి నేను అడగడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా అడగడానికి ప్రయత్నించండి. మేనేజ్మెంట్ నుంచి వాళ్ళ వ్యూ ఏంటన్నది మనకు క్లారిటీ వస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. మన ఛానల్ ఈ వీకెండ్లో రిలీజ్ అయిన వీడియోస్ ఏవైతే ఉంటాయి చూడనట్టయితే ఇక్కడ అంటికాయలు వస్తే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.